హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలానే కామెడీ అయిన ఒక హిస్టారికల్ డ్రామాని చూడబోతున్నాం. సూపర్గా ఉంటుంది ఈ డ్రామా. సో మిస్ అవ్వకుండా చూడండి. ఈ డ్రామా ఒక చిన్న కార్టూన్ స్టోరీతోనే స్టార్ట్ అవుతుంది. ఏమని చూస్తే, పూర్వం ప్యాంగ్ అనే దేశంలో ఒక రాజు ఉండేవాడు. అతనికి నాన్య అని ఒక పాప పుట్టింది. కానీ ఆ పాప ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉండడంతో ప్యాంగ్ రాజు, ఇక్కడ చూడు, నువ్వు ఇలా ఏడుస్తూనే ఉన్నావంటే ఆ తర్వాత నేను నిన్ను రాజు కులంలో అంతా పెళ్లి చేసి ఇవ్వను. ఆండాలని ఒక పిచ్చోడున్నాడు, వాడికిచ్చి పెళ్లి చేసేస్తా చూసుకో అని బెదిరించి బెదిరించి నాణ్యాన్ని పెంచుతూ నింటాడు. ఇప్పుడు యువరాణి అయిన నాణ్యకి 18 సంవత్సరాలు అవుతుంది. ఆ ప్యాంగ్ రాజేమో నాణ్యాన్ని బెదిరించడానికే ఆండాలని చెప్పి బెదిరిస్తూ నింటాడు. కానీ ఇప్పుడు ఆ నాణ్య ఏమ్రా అంటే, నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆండాల్ని మాత్రమే చేసుకుంటా అని చెప్పగా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను చూసిన యువరాజు కిమ్ని పెళ్లి చేసుకో, లేదంటే ఈ రాజభవనంని వదిలి వెళ్ళిపో అని రాజు యువరాణి నాణ్యాన్ని కోపంగా తిట్టగా, తను కూడా సరే ఓకే నేను ఆండాల్ దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. వాడిని పెళ్ళి కూడా చేసుకుంటుంది. కానీ చాలా పేదరికంలోని జీవితాన్ని గడుపుతుంటారు. కానీ ఆ ఆండాల్ వచ్చి ఒక గొప్ప వీరుడు కావడంతో యుద్ధంలో బాగా ఫైట్ చేస్తాడు. దానికి ఫలితంగా ఆండాల్ సేనాధిపతి అవుతాడు. కానీ ఇలానే ఒకసారి యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఆండాల్ని చంపేస్తారు. ఇంకా ఆండాల్ని ఒక బాక్స్లో పెట్టి పూడ్చుదామని చూస్తారు. కానీ ఆ బాక్స్ని అస్సలు కదిల్చలేకపోతారు. ఎంతమంది కలిసి ట్రై చేసినా 1 ఇంచ్ కూడా కదిల్చలేకపోయిన ఆ బాక్స్ని నాణ్య వచ్చి ఆ బాక్స్ మీద చేయి పెట్టిన వెంటనే ఆ బాక్స్ని వాళ్ళు కదిల్చగలుగుతారు. దానివల్ల ఈ ఆండాల్ నాణ్య లవ్ స్టోరీని ఇప్పటి వరకు కూడా అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడు అలానే కట్ చేస్తే, ఇంతసేపు కార్టూన్ స్టోరీలో చూపించిన ఆ స్టోరీ రియల్గా జరుగుతున్నట్లు చూపిస్తారు. ఆ యువరాణి నాణ్య ప్యాంగ్ రాజు దగ్గర, ఏం తండ్రి ఇది, ఆండాల్ అని చెప్పి ఇప్పుడు నా మనసు ఫుల్గా ఆండాల్ మాత్రమే ఉన్నాడు, నాకు అతనే కావాలి అని చెప్పగా, రాజు ఎంత ధైర్యం నీకు, నన్నే ఎదిరించి మాట్లాడతావా? మర్యాదగా యువరాజు కిమ్ని పెళ్లి చేసుకో, లేదంటే ఈ రాజభవనంని వదిలి వెళ్ళిపో అని రాజు అర్చగా, నాణ్య కూడా ఏడుస్తూ, మంచిది నాన్న, నేను ఆండాల్ దగ్గరికే వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్తున్నప్పుడు అక్కడ నిల్చో ఉన్న కాపలాదారుడు, ఇదిగో రాజభవనంలోకి యువరాణి వస్తున్నారహో అని అర్చగా, యో నేను ఈ రాజభవనంని వదిలి వెళ్తుంటే నువ్వేమ్రా అంటే రాజభవనంలోకి వస్తున్నారు అని అరుస్తున్నావు, డైలాగ్ని మర్చిపోయావా అని అర్చగా, ఇప్పుడే మనకి తెలుస్తుంది ఆ ఆండాల్ నాణ్య స్టోరీని వీళ్ళు ఒక డ్రామాలా తీస్తున్నారు, ఇది ఒక షూటింగ్ స్పాట్ అని. తిని ఈ డ్రామాలో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంటుంది. చాలానే పొగరు పట్టిన ఒక పెద్ద యాక్ట్రెస్. అంతేకాకుండా తిన దగ్గర ఎవరైనా తగులుకున్నారు అంటే అంత ఈజీగా తప్పించుకోలేరు. ఇప్పుడు కూడా ఆ యాక్టర్ని పట్టుకొని అంతలా తిట్టున్నప్పుడు నిజంగానే ఇంకొక అమ్మాయి యువరాణిలా డ్రెస్ వేసుకొని సూపర్గా ఎంట్రీ ఇస్తుంది. అందుకే అతను యువరాణి వస్తున్నారు అని అర్చింటాడు. ఇప్పుడు లోపలికి వచ్చిన అమ్మాయి అలానే అక్కడ బ్రోకరెళ్ళి, నమస్కారం నాన్నగారు అన్నట్లు చెప్పగా, అంతే ఆ పొగరబట్టిన యాక్ట్రెస్ ఒకే తన్ను, అవును ఎవరు నువ్వు, మా నాన్నని మీ నాన్న అని చెప్తున్నావు అని చెప్పి ఇప్పుడు నాన్నగా యాక్ట్ చేస్తున్నా అతన్ని చూసి, నీకు నేను ఒక్కదాన్నే కదా కూతురు, లేదంటే అఫైర్ ఏమైనా పెట్టుకొని కన్నావా దీన్ని, ఏం జరుగుతుంది ఇక్కడ, యో డైరెక్టర్ ఏం జరుగుతుంది ఇక్కడ అన్నప్పుడు డైరెక్టర్ కూడా కట్ అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ దగ్గరకు వెళ్ళి, సూపర్ మేడం, ఒకే టేక్లో అదరగొట్టేశారు, ఇంకా మీరు చెప్పింది కరెక్టే, ఈ స్టోరీ ప్రకారం తను మీ హాఫ్ సిస్టర్ అని చెప్పి ఆ ఇంకొక యాక్ట్రెస్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. వెంటనే తను కూడా, హలో మేడం, నేను మింజిన్ అని హీరోయిన్కి చేయిస్తే నీకంతా ఎవరు ఈ క్యారెక్టర్ని ఇచ్చింది, ఈ దేశంలో ఉంటే ఒకే ఒక రాణి మాత్రమే ఉండాలి, అన్నింటికి కారణం ఈ డైరెక్టరే, నీ బుర్రలో ఏమైనా ఉందా లేదా అని హీరోయిన్ నోటికొచ్చినట్లు ఇష్టానికి తిట్టగా, అయ్యయ్యో మళ్ళీ స్టార్ట్ చేసిందిరా ఈ అమ్మాయి, ఒక్క షూటింగ్లో అయినా మంచిగా షూటింగ్ తీయడానికి వదిలిందా అని అందరూ అక్కడి నుండి పరుగులు తీస్తుంటారు. కానీ కాసేపు తరువాత వేరే దారి లేక హీరోయిన్ని ఓదార్చడానికి ఒక మేనేజర్ని పంపిస్తారు. ఇప్పుడు అతను ఏం చెప్తాడు, మేడం ఈ స్టోరీని కొంచెం చేంజ్ చేస్తేనే హిట్ అవుతుంది అని డైరెక్టర్ ఈ స్టోరీని ఇలా చేంజ్ చేశారు అన్నప్పుడు, యో ఆల్రెడీ నాణ్య క్యారెక్టరే మంచిగా లేదు, రాజభవనంలో పుట్టేసి లూస్లా ఏమీ లేని ఆ ఆండాల్ని పెళ్లి చేసుకుంది, ఆ ఆండాలంతా ఒక మనిషి అని, వాడికి పోటీ పడటానికి 2 అమ్మాయిలా అని చాలా ఓవర్గా మాట్లాడుతుంది. మేనేజర్ని చూసారంటే, మేడం ఇది కేవలం ఆండాల్ స్టోరీ మాత్రమే కాదు, ఈ నాణ్య అన్న క్యారెక్టర్ ఆండాల్ చనిపోయిన తరువాత తన లైఫ్లో ఎలా అంత కష్టపడి ఒక స్ట్రాంగ్ అయిన లేడీగా మారారు అన్నదే ఈ స్టోరీ, దానివల్ల నాణ్య క్యారెక్టర్కి మీరే పర్ఫెక్ట్గా ఉంటారు అన్నప్పుడు, యో పోయా నువ్వు నీ స్టోరీను, నేనే
ఆ డైరెక్టర్ని ఫైర్ చేస్తున్నా అని కోపంగా అక్కడి నుండి లేచి అక్కడ ఉన్న ఒక అబ్బాయి దగ్గర రారా వచ్చి కార్ని స్టార్ట్ చేయని పిలిస్తే వాడిని చూసారంటే లేదు మేడం నా వల్ల కాదు అంటాడు. ఏం రా పొగరా, ఇంక నీకు ఇక్కడ పని లేదు, యు ఆర్ ఫైర్డ్ అని చెప్పగా బాస్ అని వాడు మేనేజర్ని చూసి అర్చగా ఆ మేనేజర్ మేడం వాడు నాకు అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు, వీడికి జీతం ఇస్తున్నది నేను అన్నప్పుడు అయితే నువ్వు కూడా ఫైర్డ్ అని ఎందుకు చెప్తున్నాం ఎవరిని చెప్తున్నామనే తెలియక అందరినీ ఫైర్డ్ అని చెప్పి కోపంగా వాళ్ళ కంపెనీ కార్ని తీసుకుని వెళ్తుంటుంది. ఇంకా హీరోయిన్కి చూసారంటే కొన్ని రోజుల్లో పెళ్లి కాబోతుంది. ఇప్పుడు హీరోయిన్ని పెళ్లి చేసుకోపోయే ఆ అబ్బాయి హీరోయిన్కి మెసేజ్ చేస్తాడు, ఇలా నువ్వు కొన్ని రోజులు షూటింగ్ స్పాట్కి వెళ్ళకు అన్నట్లు. ఆ టైంలోనే మిగిలిన అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా ప్రెస్ మీడియా అని అందరూ ఈ సెట్లోకి వచ్చేసారు మేడం, సో ఇప్పటికి మీరు ఇక్కడికి రాకండి, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోండి అని మెసేజ్ పెట్టుంటారు. హీరోయిన్కి అయితే ఏం అర్థం కావడం లేదు, ఎందుకు వీళ్ళందరూ ఇప్పుడు ఇలా చెప్తున్నారు అని సోషల్ మీడియాని ఓపెన్ చేసి చూస్తే హీరోయిన్ని పెళ్లి చేసుకోవడానికి ఉన్న ఆ పెళ్లి కొడుకు హీరోయిన్తో జరగబోయే పెళ్లిని క్యాన్సిల్ చేసి ఇంకొక అమ్మాయితో జరగబోతున్నట్లు అనౌన్స్ చేసింటాడు. అందులోనూ ఆ అమ్మాయి ఎవరు అంటే కాసేపు ముందు హీరోయిన్కి హాఫ్ సిస్టర్గా యాక్ట్ చేయడానికి వచ్చింది కదా, ఆ అమ్మాయితో పెళ్ళంట. అంతే ఆ న్యూస్ని చూసి హీరోయిన్ టెన్షన్ అయ్యి ఈరోజు నా చేతిలో సచ్చింది తను అని మళ్ళీ సెట్కి తిరిగి వెళ్తుంటుంది. అక్కడ సెట్లో చూసారంటే అందరూ హీరోయిన్ లేకుండా ఈ షూటింగ్ స్పాటే ఎంత ప్రశాంతంగా ఉంది, ఊరికే తనకి బదులుగా ఇంకెవరినైనా పెట్టి షూటింగ్ని కంప్లీట్ చేద్దామా అన్నట్లు మాట్లాడుతున్నప్పుడే హీరోయిన్ వచ్చేస్తుంది. ఇప్పుడు హీరోయిన్ని చూడగానే అందరూ అయ్యయ్యో మళ్ళీ వచ్చేసిందా అని పరుగులు తీస్తుంటారు. ఆ టైంలో అటుపక్క నుండి మీడియా వాళ్ళందరూ కూడా లోపలికి రాగా హీరోయిన్ చూసేసి అయ్యయ్యో వీళ్ళ అని హీరోయిన్ ఆ డ్రెస్లో పాపం పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. ఇప్పుడు హీరోయిన్ వెళ్ళిన స్పీడ్కి అక్కడ వాళ్ళు షూటింగ్ కోసం యూజ్ చేసే వ్యాన్ ఒకటి నిల్చో ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ ఆ వ్యాన్ ఎక్కి తప్పించుకుందామని స్టార్ట్ చేస్తే ఆల్రెడీ అందులో ఆ డ్రెస్ అంతా సెట్ చేసి పెట్టినట్లున్నారు. సో ఆ వ్యాన్ ఏదో ఒక ప్లేస్కి డైరెక్షన్ చెప్తూనే ఉంటుంది. ఈ గూగుల్ మ్యాప్లో అంతా చెప్తుంది కదా టర్న్ లెఫ్ట్ టర్న్ రైట్ అని, అలా ఈ వ్యాన్ టర్న్ లెఫ్ట్ అని చెప్తూనే ఉందా. హీరోయిన్ మండిపడి అరే కాసేపు నువ్వు నోరు మూస్తావా, ఎన్నిసార్లు చెప్పిందే చెప్తావు అని హీరోయిన్ ఆ వ్యాన్ని కూడా అరుస్తుంటుంది. కానీ హీరోయిన్ ఆ వ్యాన్ చెప్పే డైరెక్షన్లోనే వెళ్తుంటుంది. కానీ చూసారంటే ఆ వ్యాన్ వెళ్తూనే ఉంది. అలానే నైట్ అయిపోతుంది అంటే చూడండి ఇప్పుడు ఆ వ్యాన్ ఒక అడవి ప్రాంతంలో వెళ్తుంటుంది. చాలానే చీకటిగా ఉంది. అంతేకాకుండా హీరోయిన్కి అయితే అంతలా నిద్ర వస్తుంటుంది. తన వల్ల అస్సలు కావడం లేదు. సో ఆ నిద్ర మత్తులోనే వెళ్ళి ఆ వ్యాన్ని లైట్గా దేనికో గుద్దేస్తుంది. సో ఆ వ్యాన్ కూడా అక్కడే స్టాప్ అయిపోతుంది. స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వదు. హీరోయిన్ అయితే ఏం రా ఇది ఇక్కడొచ్చి ఇలా ఆగిపోయింది అని హీరోయిన్ ఆ వ్యాన్ని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు సడన్గా డమాల్ అని ఒక చెయ్యి వచ్చి కార్ అద్దాల మీద పడుతుంది. అంతే హీరోయిన్ భయపడి అలానే అంత గట్టిగా అరుస్తుంది. ఇప్పుడు కాసేపు తర్వాత చూస్తే అక్కడ ఏం లేదు. హీరోయిన్ కూడా చా అంతా నా భ్రమనా అని వ్యాన్ దిగి చూస్తే అక్కడ చాలా మంది మనుషులు కింద పడి ఉన్నారు. వాళ్ళు హీరోయిన్ లానే పాతకాలం నాటి డ్రెస్సులు వేసుకున్నారు. హీరోయిన్ కూడా ఏమైంది, ఎవరు మీరంతా, షూటింగ్ స్పాట్లో నుండి వచ్చారా, ఏం దెబ్బ తగలలేదు కదా అన్నప్పుడు అక్కడ పడి ఉన్న వాళ్ళు హీరోయిన్ని చూసి అయ్యో దెయ్యం అని చెప్పి బెదిరిపోయి అక్కడి నుండి పరుగులు తీస్తుంటారు. ఆ ప్లేస్ అంతా చూడటానికి రాజుల కాలం నాటి ప్లేస్లా ఉంది. హీరోయిన్ కూడా ఓ ఈ షూటింగ్ స్పాట్కి లొకేషన్ని సెట్ చేసి పెట్టిండారు, అందుకే వ్యాన్ ఇక్కడికి తీసుకుని వచ్చిందా నన్ను అని ఫోన్ని తీసి చూస్తే అసలు సిగ్నల్ ఉండదు. ఆ టైం తిన వ్యాన్ని ఢీకొని కింద పడి ఉన్న పల్లకిలో నుండి ఒక లేడీ వచ్చి కింద పడుతుంది. అంతే హీరోయిన్ భయపడిపోతుంది. అయ్యయ్యో ఎవరి లేడీ, ఇంకా రేపు పొద్దున్నే నేను ఒక లేడీని యాక్సిడెంట్ చేసేసా అని న్యూస్లో నా ఫోటో అంతా వేసి సావగొట్టారు కదా అని భయపడుతూ ఆ లేడీకి ఏమైందో చూద్దామని దగ్గరగా వెళ్తున్నప్పుడు ఒక 5-6 మంది చేతిలో ఆయుధాలతో వస్తుంటారు. వాళ్ళందరికీ లీడర్గా ఒకడు వస్తాడు. వాడిప్పుడు హీరోయిన్ దగ్గర ఎవరు నువ్వు అని అడిగినప్పుడు అతన్ని బాగా చూసిన తరువాతనే హీరోయిన్కి తెలుస్తుంది కాసేపు ముందు షూటింగ్ స్పాట్లో తిట్టేసి వచ్చింది కదా కాప్లా క్యారెక్టర్లో యాక్ట్ చేసిన అతనే ఇతను. ఇప్పుడు నవ్వుతూ యో నువ్వా ఆ కాపలా మనిషిగా యాక్ట్ చేసావే అతని కదా అన్నప్పుడు అతన్ని చూసారంటే ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు, ఈ అమ్మాయిని బంధించండి అన్నప్పుడు హీరోయిన్ని చూసారంటే డైరెక్టర్ ఇంకా నీకు కట్ చెప్పలేదా, డైరెక్టర్ ఎక్కడున్నావ్యా, కట్ చెప్పు కట్ అని హీరోయిన్ అర్చగా అవును ఇంకాసేపట్లో నీ తలని ఎలానో కట్ చేయబోతున్నాం కదా పట్టుకోండ్రా తనని అన్నప్పుడు ఏంటిది కొంచెం కూడా మర్యాద లేకుండా డైలాగ్ని మాట్లాడుతున్నావు అని హీరోయిన్ ఎగురుకుంటూ వెళ్ళగా
అతను ముఖం మీదనే ఒకటి ఇస్తాడు చూడండి, అంతే హీరోయిన్కి ఒక్క నిమిషం తల తిరిగిపోతుంది. ఒక సాధారణమైన సపోర్టింగ్ క్యారెక్టర్ నువ్వు నా మీదనే చేయి పెడతావా, ఉండు నిన్ను జైల్లోకి తోయకుండా ఉండను అని హీరోయిన్ టెన్షన్ అవ్వగా అతను వచ్చి అవునవును కాసేపట్లో నువ్వే అక్కడికి వెళ్తావు చూడు అన్నప్పుడు హీరోయిన్ ఏంటి నన్నే కొట్టేసి నన్నే జైలుకి పంపిస్తావా నువ్వు, ఉండు ఎవిడెన్స్ తీసుకుంటా అని ఫాస్ట్గా మొబైల్ని తీసి అందరినీ ఫోటో తీస్తుంటుంది. వాళ్ళైతే బెదిరిపోతారు, ఏంటిది కళ్ళ మీద ఏమో వచ్చి పడుతుంది అని వాళ్ళు ఇంకా మండిపడి ఆ మొబైల్ని తీసి దూరంగా పడేస్తారు. అంతేకాకుండా హీరోయిన్ని కూడా బాధంచి పెడుతుంటారు. అయినా హీరోయిన్ తగ్గడమే లేదు. నన్నే కొట్టున్నారా అని హీరోయిన్ కరాటే కుంఫు అంతా నేర్చిపెట్టుకున్నట్లుంది. ఇప్పుడు అలానే వాళ్ళని కొట్టడానికి గాల్లోనే ఎగురుకుంటూ వెళ్ళగా వాళ్ళని చూసారంటే హీరోయిన్ మీద ఒక పెద్ద వలను వేసి హీరోయిన్ని లాక్ చేసేస్తారు. అప్పుడు కూడా హీరోయిన్ రే ఇప్పుడైనా కట్ చెప్పి చావండ్రా అని అరుస్తున్నప్పుడు వాళ్ళు హీరోయిన్ని అలానే ఒక మూటని తీసుకుని వెళ్తుంటారు. అప్పుడు హీరోయిన్ అతని దగ్గరకు వెళ్ళి మంత్రివర్య ఇదేమైనా కొత్త డ్రామానా అన్నట్లు అడుగుతుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే మిడ్ నైట్లో హీరోయిన్ కళ్ళు తెరిచి చూస్తే దేని లోపలనో బంధించి పెట్టింటారు. తనని మాత్రమే కాదు హీరోయిన్ తీసుకొచ్చిన వ్యాన్ని కూడా తాడుతో కట్టి పెట్టింటారు. ఏమ్రా మీరు పిచ్చోళ్ళలా చేస్తున్నారు అని హీరోయిన్ అరుస్తున్నప్పుడు నాకెందుకో నువ్వే పిచ్చిదిలా అనిపిస్తున్నావు అని ఒక సౌండ్ వినిపిస్తుంది. ఎవరా అది అని చూస్తే హీరోయిన్ని బంధించిన ఆ ప్లేస్లోనే ఇంకొకరిని కూడా బంధించి పెట్టింటారు. ఇప్పుడు హీరోయిన్ వాడి దగ్గర నన్నే పిచ్చిది అంటావా నువ్వు, నేను ఎవరో అని తెలుసు కదా అన్నప్పుడు నేను ఎవరో అని నీకు తెలుసా అని వాడు అడగ్గా యో నువ్వు ఎవరో నాకెలా తెలుస్తుంది అని హీరోయిన్ నచ్చగా అయితే నాకు మాత్రం నువ్వు ఎవరో ఎలా తెలుస్తుంది అంటాడు. అప్పుడు హీరోయిన్ రే నువ్వు ఎవరో నాకు తెలియకపోయినా నేనెవరో నీకు తెలిసిండాలి కదా, టీవీలో అంతా నన్ను ఎప్పుడు నువ్వు చూడనే లేదా ఏంటి అన్నప్పుడు ఏంటి టీవీనా అలా అంటే ఏంటి, ఓ నువ్వు పక్క దేశం కిన్ నుండి వచ్చావా అంటాడు. అంటే చైనా నుండి వచ్చావా అన్నప్పుడు హీరోయిన్ ఏంటి కిన్నా, నేను కొరియా నుండి వచ్చాను అన్నప్పుడు వాడిని చూసారంటే కొరియానా అది ఎక్కడుంది, ఓ అది కిన్ దేశానికి పక్కన ఉందా అంటాడు. హీరోయిన్కి అయితే పిచ్చిలేస్తుంది, ఏం మాట్లాడుతున్నాడు వీడు అని చూస్తుంటుంది. యాక్చువల్లీ ఏమని చూస్తే హీరోయిన్ టైం ట్రావెల్ అయ్యి హిస్టారికల్ పీరియడ్కి వెళ్ళింటుంది. ఆ విషయాన్ని హీరోయిన్ ఇంకా కనిపెట్టలేదు. దానివల్ల ఏంటి వీడు పిచ్చోడిలా మాట్లాడుతున్నాడు అని వాడిని చూస్తున్నప్పుడు వాడిని చూసారంటే నేను విన్నాను అక్కడ చాలా గోల్డ్ సిల్వర్ అంతా ఉంటుందంట కదా అన్నప్పుడు హీరోయిన్ కూడా అవునవును చాలా ఉంది, ఇదిగో నేను కూడా వేసుకున్నా చూడు అని తను వేసుకున్న చైన్ని తీసి చూపిస్తుందా. ఆ చైన్ అయితే అలానే మెరిసిపోతుంటుంది. వాడు అలానే మైమర్చి చూస్తుంటాడు, అరే ఇదేంటి ఇలా మెరుస్తుంది, అయితే ఇదే నా బంగారం అంటే అని హీరోయిన్ని పైనుండి కింద వరకు స్కాన్ చేస్తుంటాడు. హీరోయిన్ వాడిని అలా చూసి యో ఎందుకు ఇప్పుడు నువ్వు ఇలా చూస్తున్నావు అని తన్నేలా కాళ్ళని పైకెత్తగా ఇప్పుడు హీరోయిన్ వేసుకున్న షూ చూస్తాడు. అరే ఇలాంటి ఒక షూని నేను ఇంతవరకు చూసింది లేదు కదా, దీని దగ్గర నుంచి మనం చాలానే దోచుకోవచ్చేమో కదా అని ఇప్పుడు హీరోయిన్ దగ్గర మనిద్దరం ఎందుకు ఫ్రెండ్స్గా ఉండకూడదు, నా పేరు ఆండాల్ అన్నట్లు చెప్తాడు. ఆ పేరు వినగానే హీరోయిన్ ఏంటి ఆండాలా అని షాక్ అయ్యి తను యాక్ట్ చేసిన డ్రామా స్టోరీ డైలాగ్స్ అంతా గుర్తొస్తుంది. హీరోయిన్ అయితే ఇంకా కూడా తను ఎక్కడ ఉంది ఏమి అని కనిపెట్టలేదు కదా, దానివల్ల ఇప్పుడేం చెప్తుంది, రే నువ్వు ఆండాలంటే నేను ఈ ప్యాంగ్ దేశం యొక్క యువరాణి నాణ్యానిరా అని డ్రామాలో ఉన్న డైలాగ్స్ని చెప్పగా వాడు ఒక నిమిషం నిజంగానే తను ఈ దేశం యువరాణి అని అనుకుంటాడు. కానీ అంతలోనే హీరోయిన్ ఏం చూస్తున్నావు సూపర్గా యాక్ట్ చేస్తున్నావు కదా, అందుకే నేను ఇంత పెద్ద స్టార్ని అయ్యాను అన్నప్పుడు వాడిని చూసారంటే నేను కూడా నువ్వు చెప్పిన అబద్ధం అంతా విని నువ్వే ఆ నాణ్య యువరాణి అని నమ్మేశాను అన్నప్పుడు హీరోయిన్ ఎవరు అబద్ధం చెప్పారు, నువ్వు కూడా ఆండాలని చెప్పి పిచ్చోడిలా వాగుతున్నావు, అయినా ఏమైందిరా మీకంతా, ఎందుకు ఏమో టైం ట్రావెల్ అయ్యి పాస్ట్కి వచ్చినట్లు నిజంగానే యాక్ట్ చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ అలానే షాక్ అయ్యి టైం ట్రావెల్ అన్న వర్డే గుర్తొస్తుంది. ఇప్పుడు వ్యాన్ని తీసుకుని వచ్చినప్పటి నుండి జరిగిందంతా గుర్తు చేసుకున్నప్పుడు హీరోయిన్కి లైట్గా డౌట్ వస్తుంది, ఒకవేళ మనం ఏమైనా టైం ట్రావెల్ అయ్యి ఈ హిస్టారికల్ పీరియడ్కి వచ్చేసామా ఏంటి అని భయపడి ఆండాల్ని చూసి యో ఇది ఏ సంవత్సరం అని అడిగినప్పుడు ఏంటి సంవత్సరమా అలా అంటే ఏంటి అంటాడు. రే ఓవర్ యాక్టింగ్ చేసే టైమారా ఇది, నన్ను టెన్షన్ పెట్టకురా, ఏ పీరియడ్లో ఉన్నామో చెప్పురా నాకు భయంగా ఉంది అన్నప్పుడు వాడు నువ్వు ఈ ప్యాంగ్ దేశానికి యువరాణి అని చెప్పావు, మరి నీకు ఇది ఏ పీరియడ్ అని కూడా నాకు తెలీదు అన్నప్పుడు వెంటనే హీరోయిన్ తన స్క్రిప్ట్ని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో 20వ సంవత్సరం కాలం నాటి ప్యాంగ్ దేశం అన్నట్లు వేస్తుంది. కానీ ఇప్పటికీ కూడా హీరోయిన్కి నిజంగానే మనం టైం ట్రావెల్ అయ్యి వచ్చామా అని ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
సో ఇక్కడ జరుగుతున్నదంతా చూసి భయపడి నైట్ అంతా కాపాడండి కాపాడండి అని అరుస్తూనే ఉంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరోయిన్ ఇంకా ఆండాలిద్దరిని పెద్ద తాడుతో కట్టి వాళ్ళ ఊరి రాజు దగ్గరికి లాక్కొని వెళ్ళి కూర్చోపెట్టింటారు. అక్కడ ఇంకా ఇద్దరిని కూడా కట్టి పెట్టింటారు. వాళ్ళు ఏం తప్పు చేశారు అని చూస్తే ఒకడు దొంగతనం, ఇంకొకడు రేప్, ఇంకా ఈ ఆండాల్ని ఏమో ఫ్రాడ్ పని చేశాడంట. ఇంకా ఫైనలీ హీరోయిన్ మీద మర్డర్ కేసుని పెట్టింటారు. ఇంకా సేపట్లో అక్కడికి రాజు కూడా వచ్చేస్తాడు. తను ఎవరు అని చూస్తే ఫ్యూచర్లో ఉన్న హీరోయిన్ డైరెక్టర్. ఇప్పటి వరకు హీరోయిన్కి మనం టైం ట్రావెల్ అయ్యి ఇక్కడికి వచ్చేసామా అని డౌట్ ఉండింటుంది. కానీ తన డైరెక్టర్ రూపంలో ఉన్న రాజుని చూసిన తర్వాత నాకు తెలుసుయా, డైరెక్టర్ నువ్వే ఇలా అంతా చేస్తుంటావు అని నాకు అప్పుడే అనిపించింది. ఊరికి టైం ట్రావెల్ నాన్సెన్స్ అంతా ఇంతటితో స్టాప్ చేసే అని హీరోయిన్ అంతలా అరుస్తుంటుంది. అక్కడ ఉన్నది తన డైరెక్టర్ కాదు, డైరెక్టర్ రూపంలో ఉన్న నిజమైన రాజు అని తెలియక ఇష్టానికి తిట్టుంటుంది, నానా బూతులు తిట్టుంటుంది. చుట్టూ ఉన్న అందరూ బెదిరిపోతారు. ఎవర్రా ఈ అమ్మాయి ఈ రాజునే ఇలా అంతా తిట్టుంది, ఇలానే వదిలేస్తే లాభం లేదు అని చెప్పి ఇప్పుడు తన నోటిని కూడా చేర్చి కట్టేస్తారు. ఇంకా ఆ మంత్రి అక్కడ ఉన్న వాళ్ళు ఏమేం తప్పు చేశారు అని రాజు దగ్గర చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇదిగో వీడు 2 కోళ్ళని దొంగలించి తినేశాడు ప్రభు అని రాజు దగ్గర చెప్పగా రాజుని చూశారంటే దొంగలించిన ఆ చేతిలో నుండి 2 వేలని కట్ చేయండి అని రాజు శిక్ష ఇవ్వగా హీరోయిన్ని చూడాలి. అవును, ఈ డైలాగ్స్ కంతా ఏం తక్కువ లేదు అన్నట్లు చూస్తుంటుంది. ఏమంటే తను డైరెక్టర్ రూపంలో ఉన్న రాజుని చూసిన తరువాత ఇదేదో డ్రామా అని హీరోయిన్ ఫిక్స్ అయిపోతుంది. కానీ వాళ్ళు అయితే ఒరిజినల్ కదా. సో నిజంగానే ఒక పెద్ద కత్తిని తీసుకొని వచ్చి ఆ దొంగతనం చేసిన వాడి 2 వేలను కట్ చేయగా అంతే హీరోయిన్ బెదిరిపోతుంది. ఏంరా నిజంగానే కట్ చేస్తున్నారు అని భయపడి అరుస్తుంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంకొకడు రేప్ కేసు కదా, దొంగతనం చేసిన వాడికి వేళ్ళు కట్ చేశారు, మరి రేప్ చేసిన వాడికి ఏం కట్ చేస్తారో తెలుసు కదా. వేళ్ళు కట్ చేయడం చూసే హీరోయిన్ అంతలా భయపడి అరుస్తుంది. అలాంటిది ఇప్పుడు జరుగుతున్నది చూసి హీరోయిన్కి ప్రాణమే పోయేలా ఉంది. అంతలా భయపడి అరుస్తుంటుంది. అలా అర్చి అర్చి అలానే సృహ కోల్పోయి పడిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఎవరు అని చూస్తే హీరో అంటే ఆండాల్. వీడు ఎలాంటి ఫ్రాడ్ పనులు చేస్తాడంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఏమైనా తప్పు చేసి రాజు దగ్గర తగులుకున్నారు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి శిక్ష పడకుండా ఏవో ఫ్రాడ్ పనులు చేసి వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. అలా చాలా మందికి శిక్ష పడనట్లు చేసింటాడు. కానీ ఈసారి ఫేక్గా ఎవిడెన్స్ని సెట్ చేసినందుకు తగులుకుంటాడు. ఇప్పుడు రాజు వీడికేం శిక్ష వేద్దామని ఆలోచిస్తున్నప్పుడు ఈ ఆండాల్ రాజుకే ఒక చెక్ పెట్టాడు. ఏమంటే రాజు ఒక అమ్మాయితో అఫైర్లో ఉన్నట్లున్నాడు. ఆ విషయం హీరోకి తెలిసేమో. సో ఇప్పుడు ఆ విషయాన్ని ఇండైరెక్ట్గా రాజు దగ్గర చెప్పి రాణి గారికి ఆ విషయం తెలిసింది అంటే ఏమవుతుందో ఏమో అని రాజుని బ్లాక్మెయిల్ చేయగా ఆ రాజు భయపడి హీరోని వదిలేయండి అని చెప్పేస్తాడు. ఇదంతా జరుగుతున్నప్పుడే హీరోయిన్ సృహలోకి వచ్చింటుంది. ఇప్పుడు హీరోని చూసి భలే క్రిమినల్గా కదా ఉన్నాడు, ఇలా ఎస్కేప్ అయిపోయాడు అని వాడిని చూస్తూ ఉన్నప్పుడు ఆ మంత్రి హీరోయిన్ని చూపించి ఈ అమ్మాయి ఒక సైకో అమ్మాయి ప్రభు, ఒక పెద్ద మాన్స్టర్ని చేతిలో పెట్టుకొని తిరుగుతుంది అంటాడు. అంటే హీరోయిన్ వ్యాన్ని మాన్స్టర్ అని చెప్తుంటాడు. ఆ మాన్స్టర్తో అందరిని చంపుతుంది ప్రభు ఈ అమ్మాయి అన్నప్పుడు రాజు ఏంరా అంటే హీరో పెట్టిన చెక్తో బెదిరిపోయాడు కదా, దానివల్ల హీరోయిన్ ఏం చెప్తుందో కూడా వినకుండా సరే సరే ఇద్దరిని కట్ చేసేయండి అనేస్తాడు. అంటే తల నరికేయండి అని చెప్పి వెళ్ళగా హీరోయిన్ బెదిరిపోతుంది. ఏంటి కట్టా అని అడిగినప్పుడు అవును నువ్వే కదా నిన్న కట్ కట్ అని చెప్తూనే ఉన్నావు, అందుకే నీకు ఈరోజు కట్ అన్నప్పుడు నేను చెప్పింది ఆ కట్ కాదండి వేరే కట్, ప్లీజ్ నన్ను వదిలేయండి అని హీరోయిన్ అంతలా అడుగుతుంది. కానీ వాళ్ళు అదంతా పట్టించుకోవడం లేదు. ఫస్ట్ ఆ మాన్స్టర్ తలని నరకండ్రా అని ఆ మంత్రి చెప్పగా వాళ్ళు కూడా ఆ వ్యాన్ కి తల ఎక్కడ్రా ఉంది అని వెతుకుతుంటారు. ఆ గ్యాప్ లో హీరోయిన్ ని చూసారంటే స్టార్టింగ్ లో భయపడినా కూడా ఆ తర్వాత ధైర్యం తెచ్చుకొని భయపడకు, నువ్వు ఎంత పెద్ద యాక్ట్రెస్ అని మర్చిపోయావా, కొంచెమైనా నీ బుర్రని యూజ్ చేయని తన యాక్టింగ్ స్కిల్స్ని బయటకు తీస్తుంది. తను యాక్ట్ చేసిన ఆ నాన్య క్యారెక్టర్ యొక్క డైలాగ్స్ కొన్ని ఇప్పుడు చెప్తుంది చూడండి. నిజంగానే ఆ ప్యాన్ దేశానికి యువరాణిలానే మాట్లాడుతుంది. ఒక్క నిమిషం ఆ మంత్రిని బెదిరిపోయి అయ్యయ్యో యువరాణి తప్పు చేసేసాను నన్ను క్షమించండి అన్నట్లు చెప్పి తల దించినోడు ఇప్పుడు అలానే నవ్వుతూ తల పైకెత్తి ఇలా అంతా చెప్తాను అని అనుకున్నావా, నీ కథలు నా దగ్గర కాదు అన్నట్లు చెప్పగా అంతే హీరోయిన్ ఫేసే పాలిపోతుంది. అంతే ఇంక మనం సచ్చామని నిల్చుంటుంది. ఇంకా ఈ వ్యాన్ని నరకడానికి వెళ్ళాడు కదా ఒకడు, వాడిప్పుడు ఆ కత్తితో వ్యాన్ని అటాక్ చేస్తాడు. చూస్తే అక్కడ పెద్ద ట్విస్ట్,
ఏమంటే ఇదొక మాయాజాలం వ్యాన్ లా ఉంది. సగం కత్తి అలానే పగిలి గాల్లో ఎగురుకుంటూ వెళ్తుంది. అంతేకాకుండా ఆటోమేటిక్ గా ఇంజిన్ ఆన్ అయ్యి గర్జించేలా ఒక సౌండ్ వినిపిస్తుంది చూడండి. అంతే అక్కడ ఉన్న అందరూ బెదిరిపోతారు. ఈ మాస్టర్ దగ్గర మనం ఈ రోజు సచ్చాం కదా అని భయపడుతూ నిల్చుంటారు. ఆండాల్ కూడా బెదిరిపోయి చూస్తుంటాడు. ఇప్పుడు ఈ ఛాన్స్ ని యూజ్ చేసి హీరోయిన్ తెలివిగా ఆ వ్యాన్ ని చూసి ఈ దేశానికి యువరాణి అయినా నాణ్య చెప్తున్నా వెంటనే గర్జించడం ఆపి కంట్రోల్ కి రా అని ఆ వ్యాన్ కి ఆర్డర్ వేయగా నెక్స్ట్ సెకండ్ కి వ్యాన్ కూడా సైలెంట్ అయిపోతుంది. అంతే అదంతా చూసి అక్కడ ఉన్న వాళ్ళు మంత్రి ఇంకా ఆండాలందరూ తను నిజంగానే ప్యాన్ దేశానికి యువరాణినా అని హీరోయిన్ కాళ్ళ మీద వెళ్ళి పడిపోతారు. ఆ ఊరి రాజు కూడా కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతుంటాడు. ఇక హీరోయిన్ రేంజే మారిపోతుందంటే చూడండి. ఆ దేశానికి యువరాణి అని హీరోయిన్ కి అంతలా మర్యాదిస్తుంటారు. తన చేతులు కాళ్ళు మసాజ్ చేయడానికి కూడా ఒక పన్నమ్మాయిని అరేంజ్ చేసింటారంటే చూడండి. ఇంకో పక్క ఊరి రాజు మంత్రి ఇద్దరు ఇంకా కూడా హీరోయిన్ కాళ్ళ మీద పడి క్షమించండి యువరాణి, మమ్మల్ని క్షమించండి అని అడుగుతూనే ఉంటారు. హీరోయిన్ అయితే సరే సరే ఎన్నిసార్లు అడుగుతారు, వెళ్ళండి ఇంకా చాలు అని వాళ్ళని అరిచి బయట తరిమేస్తుంది. సరే అని వాళ్ళు వెళ్ళిపోతారు. బయట వెళ్ళగానే రాజు మంత్రి దగ్గర లోపలేమో హీరోయిన్ని బాగా పొగిడేలా మాట్లాడేసి ఇప్పుడు మంత్రి దగ్గర ఒక దేశానికి యువరాణి లానా మాట్లాడుతుంది, అంతలా అరుస్తుంది, తనని చూసి నా కూతురు ఎక్కడైనా నేర్చుకోబోతుంది. దానివల్ల త్వరగా ఆ ప్యాంగ్ దేశ రాజుకి సందేశాన్ని చేరవేయండి, మీ అమ్మాయి నాణ్య ఇక్కడే ఉంది అని చెప్పండి, అంతవరకు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అని మంత్రి దగ్గర చెప్పి వెళ్ళిపోతాడు. ఇక లోపల హీరోయిన్ చూసారంటే అయ్యయ్యో నాకు అర్జెంట్గా వస్తుంది, ఎక్కడికి వెళ్ళేది నేను ఇప్పుడు అని కంట్రోల్ చేసుకోలేక అలా ఇలా పరుగులు తీస్తున్నప్పుడు ఆ మంత్రి కరెక్ట్గా ఒక కుండని తీసుకుని వచ్చి ఇచ్చి యువరాణి ఇది మీకు అవసరం అవుతుంది పెట్టుకోండి అన్నప్పుడు యో నాకు ఇదంతా ఇప్పుడు వద్దు, ఫస్ట్ బాత్రూమ్ ఎక్కడా అని చెప్పండి అన్నప్పుడు అయ్యో యువరాణి దానికోసమే ఇది తెచ్చాను, ఇదిగో చూడండి ఇలా పెట్టి దాని మీద ఇలా కూర్చొని వెళ్ళాలి అని డెమో అంతా చూపించగా అంతే హీరోయిన్ టెన్షన్ అయిపోతుంది. ఏం దరిద్రం ఇది, దాన్ని తీసుకుని వెళ్ళుయా అని ఆ మంత్రిని కొట్టి బయట తరిమేస్తుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే ఆ ప్యాంగ్ దేశంలో ఉన్న రాజుని చూపిస్తారు. అంటే నాణ్య వాళ్ళ నాన్న ఇప్పుడు ఆ రాజు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభు యువరాణి డాంగ్ అన్న ఊరిలో ఉన్నట్లు సందేశం వచ్చింది అన్నప్పుడు ఏమ్రా వాగుతున్నావు, తను రూమ్ లోపలనే కదా ఉండాలి అని రాజు ఫాస్ట్గా వెళ్ళి చూస్తే అక్కడ నిజమైన యువరాణి నాణ్య లేదు. అంతే ఇప్పుడు రాజభవనంలో ఉన్న అందరూ యువరాణి ఎక్కడెళ్ళారు అని వెతుకుతుంటారు. ఆ టైంలోనే ఇక్కడ హీరోయిన్ని చూసారంటే పర్లేదు కదా తాగడానికి మందంతా పెట్టినారు అని అలానే ఖుషీగా అన్నింటినీ తీసి తాగుతూ తింటుంటుంది. అలా తాగుతూ తింటున్నప్పుడు ఎవరో తనని పిలుస్తున్నట్లు సౌండ్ వినిపిస్తుంది. ఎవరు అని తిరిగి చూస్తే హీరో కిటికీలో నుండి దూకి వస్తుంటాడు. వెంటనే హీరోయిన్ రే నిన్నెవరు రా లోపలికి వదిలింది అని గట్టిగా అరచగా వాడు ఎందుకలా అరుస్తున్నావు అని వచ్చిన స్పీడ్ కి హీరోయిన్ నోటిని ముయ్యగా స్లిప్ అయి ఇద్దరు అలానే అక్కడ ఉన్న బెడ్ మీదనే పడిపోతారు. ఇప్పుడు హీరోయిన్ వాడిని చూసి నీకు తెలుసా ఈ డ్రామాస్లో అంతా ఇలాంటి ఒక సీన్ని పెట్టి గర్ల్స్కి హార్ట్ అలానే కొట్టుకునేలా ఒక సీన్ని పెడతారు, కానీ నేను అలాంటి అమ్మాయిలా అంతా కాదు అని చెప్పి వాడిని కింద తోస్తున్నా అని చెప్పి హీరోయిన్ మళ్ళీ వెళ్ళి వాడి మీద పడిపోతుంది. ఇప్పుడు హీరోయిన్ని చూసి నేను అలాంటి అబ్బాయిని కాదు యువరాణి అన్నట్లు చెప్తాడా. ఆ తరువాతనే హీరోయిన్కి వాడి మీద ఉన్నామని గుర్తొచ్చి ఫాస్ట్గా పైకి లేచి ఏంటి నన్ను హరాస్ చేస్తున్నావా, ఉండు నిన్ను జైల్లో పట్టి వేస్తాను అని హీరోయిన్ వాడిని అంతలా అరుస్తుంటుంది. ఇప్పుడు హీరో ఇదిగోండి ఇది మీదే కదా అని కింద పడి ఉన్నింది అని తన ఫోన్ని ఇచ్చేసి యువరాణి మీరు త్వరగా మీ ప్యాలెస్కి వెళ్ళడానికి రెడీగా ఉండండి, ఆల్రెడీ మీ నాన్నగారికి మీరు ఇక్కడే ఉన్నారు అన్న విషయాన్ని చెప్పేశారంట అన్నప్పుడు ఏంటి అంతలోనా అని హీరోయిన్ అలానే షాక్ అవుతుంది. కానీ కాసేపట్లోనే ఎక్కడ వాడు తను యువరాణి కాదు అని కనిపెట్టేస్తాడేమో అని నార్మల్ అయి నవ్వుతూ అవునా అమ్మయ్య నేను త్వరగా మా ఇంటికి వెళ్ళబోతున్నా కదా అని లోపల ఏడుస్తూ బయట నవ్వుతుంటుంది. ఇంకా హీరో దగ్గర సరే సరే నువ్వు వెళ్ళు ఇక్కడి నుండి అని హీరోని అక్కడి నుండి తరుముతున్నప్పుడు హీరోని చూసారంటే కానీ నాకెందుకో నువ్వు చెప్పేదంతా అబద్ధమేమో అని అనిపిస్తుందే అన్నట్లు చెప్పి వెళ్తుంటాడు. ఏమంటే హీరోనే ఒక ఫ్రాడ్ కదా, సో హీరోయిన్ చెప్పేది ఆ అబద్ధం అని ఈజీగా కనిపెట్టినట్లున్నాడు. ఇంకా హీరోయిన్ అయితే అయ్యయ్యో నేను ఇప్పుడేం చేసేది, వాళ్ళు నన్ను చూస్తేనే కనిపెట్టేస్తారు కదా, నేను వాళ్ళ కూతురు కాదు అని, అంతేకాకుండా నేను ఎలా ఇప్పుడు మా ఇంటికి వెళ్ళేది అని ఏడుస్తున్నప్పుడు అప్పుడే హీరోయిన్కి తన వ్యాన్ బూమ్ బూమ్ గుర్తొస్తుంది. ఆ వ్యాన్ పేరు బూమ్ బూమ్, ఆ వ్యాన్ని యూస్ చేసే మనం ఇక్కడి నుండి తప్పించుకోగలం అని చెప్పి ఫాస్ట్గా బయట వెళ్ళి ఆ వ్యాన్కి కట్టిన తాడుని విప్పడానికి ట్రై చేస్తున్నప్పుడు సడన్గా ఎవరో హీరోయిన్ని వెనకాల నుండి వచ్చి పట్టుకుంటారు. హీరోయిన్ కూడా భయపడిపోతుంది, కానీ వచ్చింది హీరో. ఇప్పుడు హీరోయిన్ రే నువ్వు ఎందుకు వచ్చావు అని గట్టిగా అరిచినప్పుడు హీరో వెంటనే హీరోయిన్ నోటిని క్లోజ్ చేసి
కాసేపు సైలెంట్గా ఉండు, అక్కడ చూడు అంటాడు. ఏమని చూస్తే రాజభవనంలో పనిచేసే భటులు తిరుగుతుంటారు. వాళ్ళని చూసి హీరోయిన్ కూడా సైలెంట్ అయిపోతుంది. ఇప్పుడు హీరో హీరోయిన్ని చూసి, అవును నువ్వు నిజంగానే యువరాణి కాదు కదా, నువ్వు ఇక్కడ ఉన్న అందరినీ మోసం చేస్తున్నావు అని నాకు బాగా తెలుసు అంటాడు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.